అబ్బబ్బబ్బా ఊర్ల పొంటి ఏం రాజకీయం నడుస్తున్నది ఏం కథ ఏ ఊరుకు ఏ రిజర్వేషన్ వచ్చిన రిజర్వేషన్ బట్టి వాడకో డిస్కషన్లు ఎవరు నిలబడతాండు ఎవల శక్తి ఎంత వెనక ముందు బలం ఎంత బలగం ఎంత అనేది మీద పొట్టు ముచ్చట్లు నడుస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ తెలంగాణ సర్కార్ విడుదల చేసుడుతోని పొట్టు రాజకీయాలు నడుస్తున్నాయి. మందిని మచ్చిగా చేసుకునే ఉపాయాలు ఎవ్వలకు వాళ్ళే ఎత్తులేస్తున్నారు. గ్రామాలు మండలాలు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి లిస్ట్ విడుదల చేసుడుతోని జోర్దార్గా నడుస్తున్నాయి పబ్లిక్ పాలిటిక్స్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను అక్టోబర్ 23న ఒకసారి 27న తారీఖు రెండో దశ ఉంటాయట ఎన్నికలు. వాటి తర్వాత ఎంబటి అక్టోబర్ 31 తారీఖున ఒక దశ, నవంబర్ 4వ తారీఖున రెండో దశ, 8వ తారీఖున మూడోసారి సర్పంచ్ ఎన్నికలు సాపుగా జరపాలని నిర్ణయం చేసిందట సర్కారు. అయితే ఈ రిజర్వేషన్ల మీద కోర్టు కేసులు సర్కార్ నిర్ణయాలు ఇంకా అట్లనే ఉన్నా సర్కార్ మాత్రం పట్టుబట్టి ముందట్టుకోతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నట్టు ధైర్యంగా ముందటికి నడుస్తున్నది. ఇక ఎన్నికల కోడ్ అక్టోబర్ 9వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి సర్కార్ పనులకు బ్రేకులు పడతాయి. కాబట్టి ఊర్లలో పెద్ద మంచితనం చేయాలి అని కలలు కనేటోళ్ళు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీలు కావాలని కాయిసి పడేటోళ్ళు ఇప్పటి నుంచి అన్ని తీర్ల తయారుగాండ్రి. అట్లనే ఎన్నుకుండి ముందటికి నెట్టేటోళ్ళు ఉంటారు, ఎగేసి వెనకపోయేటోళ్ళు ఉంటారు, జేబులున్న పైసలు ఖాళీ చేసి తాగుడుగాళ్ళు ఉంటారు, మనతో నుండి మందికి సాయం చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి జర అన్ని తీర్ల మేల్కున్నట్టే మెదులుండ్రి. మనోడెవడు మందోడెవడు అనేది కనిపెట్టుకుంటా ఉండుండ్రి. లేకుంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అటు వెనక మీ ఇష్టం. ఇక ఆంధ్రప్రదేశ్కు సునామీ భయం, గజగజ వణుకుతున్న కోనసీమ జనాలు. ప్రపంచానికి ఏం కాబోతున్నదో ఏమో అనే భయం పట్టుకున్నది కోనసీమ జిల్లా అంతర్వేది పబ్లిక్. యుగాంతం జరిగి భూమి మునిగిపోతుందా ఏందన్నట్టే గుండెలు చేతిలో పట్టుకొని గుటుక్కు అనుకుంటా బతికెళ్ళది ఇస్తున్నారట. ఇక్కడ చూడుండ్రి, అంతర్వేది దగ్గర ఉన్న బంగాళాఖాత సముద్రం 1/2 కిలోమీటర్కి ఎక్కువనే వెనకకు పోయిందట. మోకాల లోతు బురద మట్టితోని ఇసుక మేటలతోని గిట్ల తయారైందని గుబులు చెందుతున్నారట. ఎన్నడ్లేంది ఇప్పుడు గిట్ల ఎందుకు జరిగింది, సముద్రంలో నీళ్ళు ఇంకిపోయినాయా లేకుంటే ఇంకేదన్నా జరిగిందా అన్నట్టు ఆలోచనలో పడ్డారట. అయితే ఇట్లా జరుగుడు కారణం సునామీ వచ్చే సూచనలే అని అంటున్నారు. మగధీర సినిమాలో వాడు ఎదురు పడ్డప్పుడు పంచభూతాలు హెచ్చరిస్తాయి అన్నట్టు పులి సింహాలు దాడి చేసే ముంగట ఒక అడుగు వెనకకేసినట్టు బంగాళాఖాతం కూడా తాడి చెట్టెత్తు సునామీ వచ్చే ముందు 1/2 కిలోమీటర్కి వెనకకు పోయింది కావచ్చు అన్నట్టే చెప్తున్నారు. ఇంతకుముందు కూడా గిట్లనే సముద్రం వెనకకు పోయిందట. మరి అప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కోనసీమ జనాలు కోలుకోలేనంత భయంలో మునిగి తేలుతున్నారట. అందరు అన్నట్టు ఆ సునామీ అలలు వస్తే ఇంకేమన్నా ఉన్నదా? అర్ధరాత్రి పూట అందరు పండుకున్నప్పుడు వారు ఆకాశాలలో వచ్చి మీద పడితే ఎంత ఘోరం అవుతాయో అన్నట్టు గోసలు పడుతున్నారట. కాబట్టి ఇప్పటికైనా శాస్త్రవేత్తలు బంగాళాఖాతం వెనుకపోవడం ముచ్చటని ఎన్నుకున్న మతలబ్ ఏంటిదో తెలుసుకొని చెప్పాలని అంటున్నారు కోనసీమ పబ్లిక్.